నేను డాక్టర్ వసుంధర, సోషల్ యాక్టివిస్ట్. ఇది ఈ మధ్యకాలంలో ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్లుగా ఒక అసంబద్ధ అనివార్యమైనది. గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, కూటమిలో ఉండే వాళ్ళకి ఇది అనివార్యం కూడా. ఈ మాట చెప్పకపోతే వాళ్ళకి పాపం జరగదు. ఎందుకంటే వీళ్ళు ప్రపంచ బ్యాంకు జీతగాళ్లే కాదు, కేంద్ర ప్రభుత్వ జీతగాళ్ళు కూడా. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, వారి కోసం వారు ఏం చెప్తే చిలక పలుకుల్లాగా ఇక్కడ పలుకుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి పెద్దలు చాలా అనుభవజ్ఞులు. కానీ ఎంత హాస్యాస్పదంగా పెద్ద పెద్ద సభల్లో నేను మొన్న విన్నాను, 10 మంది ఉంటే 10 రైతులు 50 కేజీలు బియ్యం ఇస్తాము, మీరందరూ బాగా అన్నం వండుకొని ఒకరికొకరు బాగా కప్పులు చెప్పుకుంటూ ఉండొచ్చు అని చెప్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. నాకు నవ్వు వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు అయ్యా? మీరు చూడండి, ఉత్తరాంధ్రలో గిరిజనులు గర్భం దాల్చిన తర్వాత కాన్పు కోసం డోలీల్లో మోసుకోబోయే పరిస్థితి ఉంది ఈరోజు. మీరు ఎప్పుడైనా గమనించారా? సగం దారిలోనే ఆ తల్లి కనలేక తల్లితో పాటుగా బిడ్డపడి చనిపోయినటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు, మీరు ఎందుకు చేస్తున్నారో, మీ దీని వెనకాల ఉద్దేశాలు ఏమిటో ప్రజలందరికీ తెలుసు. మీరు డీలిమిటేషన్కి అనుకూలంగా మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జనాభా నిష్పత్తికి అనుకూలమైనటువంటి ఒక నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నామని చెప్పేటువంటి ఒక భావదారిద్ర్యంతో మీరున్నారు ఈరోజు. ఎందుకంటే మీకు ధైర్యం లేదు. ప్రోరాటాని పద్ధతిలో డీలిమిటేషన్ నియోజకవర్గాల విభజన జరగాలి అని. ప్రోరాట అంటే ఇప్పుడు ఏ నిష్పత్తి ఉందో ఆ నిష్పత్తిలో మనకు నియోజకవర్గాలు రావాలి. జనాభా నిష్పత్తి ప్రకారం అయితే ఉత్తర భారతదేశం మనల్ని మించిపోతుంది, మీరు జీ హుజూరు అనాల్సిందే. కాబట్టి ఈ ప్రకటన వెనకాల పై కనిపించే కారణాలు కాదనే విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఇదే కాదు, ఒక్క బిడ్డను సాకలేక పెద్దాపురంలో వ్యభిచార వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళని మేము అందరం మాట్లాడడం జరిగింది. సిగ్గు చేటు ఈ ప్రభుత్వానికి. మీకు ఒక పక్క ఉత్తరాంధ్రలో డోలీలు మొత్తం చూస్తున్నారు, పిల్లలకి అంగన్వాడీ సెంటర్స్ లో కుళ్ళిపోయిన కోడిగుడ్లు పెడుతున్నారు. నిజంగా సిగ్గుపడాల్సిన విషయము. కాబట్టి ఈ చర్చ ఎందుకంటే మనం ఇంకా మన వాటికన్ సిటీ కాదు, ఈ ప్రపంచంలో అత్యల్ప జనాభా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది వాటికన్ సిటీ. వాటికన్ సిటీలో 900 మంది జనాభా ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో జనాభా పుష్కలంగా ఉంది. మనం తలసరి ఆదాయంలో 16వ స్థానంలో ఉన్నాము. ఉద్యోగాలు లేవు, పాడు లేదు, పోలవరం కంప్లీట్ కాలేదు, అమరావతి ఇంకా కాలేదు. మీరు దేశంలోనే అత్యంత ధనికవంతమైనటువంటి ముఖ్యమంత్రి. మీరు ఒక్కళ్ళే కన్నారు, మీ అబ్బాయి కూడా ఒక్కళ్ళనే కన్నారు. అసలు నిజంగా చెప్పాలంటే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా మీ కుటుంబం పేరు పొందాలంటే మీ కుటుంబం నుంచి ఒక 10 మంది పిల్లల్ని కన్నా స్టార్ట్ చేయండి. మీ కుటుంబం నుంచే మీరు అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి కదా, మీ కుటుంబం నుంచి 10 మందిని కని ఐవీఎఫ్ సెంటర్స్ వృద్ధి చేయండి. ఐవీఎఫ్ సెంటర్ లో ఒక బిడ్డను కనాలంటే 20 లక్షలు ఖర్చు అవుతుంది. పెద్ద ఆపరేషన్ చేయాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఆ తల్లి ఆ పెద్ద ఆపరేషన్ తర్వాత ముందుకి 25,000 నువ్వు భిక్షం పడేస్తావా మహిళలకి? అసలు మహిళలు బిడ్డలు కనాలా వద్దా అనే విషయం నువ్వేమో చెప్పడానికి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ వింటుంటే ఒక ఎడ్యుకేషనిస్ట్ గా, ఒక బయోకెమిస్ట్ గా నా కడుపు రగిలిపోతా ఉంది. ఇది చాలా తప్పు. మీ ప్రకటన వెనక్కి తీసుకోవాలి. అసలు వెనక్కి తీసుకోవడం ఏంటి? మన మహిళలే దాన్ని వెనక్కి తిప్పి కొట్టాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మహిళలు మనము వాడగా అనేకమైనటువంటి సభలు ప్రతి జిల్లాలో జరపాలి. ఎందుకంటే ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్కి ఎక్కువగా ప్రభావితం అయ్యేది అత్యంత పేదరికంలో ఉండే వాళ్ళకి తెలియదు. ఒక బిడ్డల కంటే 10,000 ఇచ్చేస్తారు అనుకుంటారు. కాబట్టి బియ్యానికో లేదంటే ఫ్రీ బస్కో 25,000కో బిడ్డలకు అనేటువంటి యంత్రాలుగా మీరు ప్రపంచ బ్యాంక్ ఆదేశాలను అనుసరిస్తూ, అదేవిధంగా మోడీ ప్రభుత్వం ఆదేశాలు అనుసరిస్తూ మీరు చేస్తున్నటువంటి విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ విషయాన్ని మేధావులే కాదు, అత్యంత సామాన్య ప్రజానీకంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అందరి మీద ఉందని చెప్పేసి, మనందరి మీద ఎక్కువ గురుతర బాధ్యత ఉందని చెప్పి వెనక్కి వేసేది లేదని చెప్పేసి ప్రభుత్వానికి ప్రకటన వెనక్కి తీసుకోవడమా
లేదా మహిళలే మీకు ఒక గుణపాఠం నేర్పడం అనేది తెలుసుకోవాల్సింది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళలే అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు.